హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా మేమైతే ఇంటి దగ్గర నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్ళాము. ఏమేమి తీసుకెళ్ళామో ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే మేము ఉసిరి దీపాలు వెలిగించడానికి ఆ హోల్స్ చేసుకొని ముందే ఉంచుకున్నాం అన్నమాట. ఎలా చేశానో చూపించాను కదా, నేను 5 అలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. దాంట్లోకి పువ్వొత్తులు అయితేనే సెట్ అవుతాయి అనేసి నేను పువ్వొత్తులు కూడా తీసుకున్నాను. ఇంకా పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, ప్రతిదీ మనం ఇప్పుడు అక్కడికి ఏమేమి కావాలో ప్రతిదీ దాంట్లో నేను చూపించుతున్నాను. మేము ముందు రోజే 365 ఒత్తులు కౌంట్ చేసి ఉంచుకున్నాము. ఎవరెవరికి అనంటే మా అత్తయ్య గారు, మావయ్య గారు, నాకు, మా ఆయనకి, మా మరిది గారికి, అలా అనేసి 5 మేము కౌంట్ చేసి ఉంచుకున్నాము. ఒకరోజు ముందే వాటిని ఒక గిన్నెలో పెట్టి నానబెట్టేసి ఉంచాము. తెల్లారి ఆ బాక్స్ను అలాగే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఎందుకు ముందుగానే అలా ఆయిల్ పోస్తామని అంటే అది మంచిగా నానితే ఎక్కువసేపు వెలుగుతుంది అని అనేసి అనుకున్నాను నేనైతే. తర్వాతకి నేను దీపాలలాగా పిండి దీపాలు పెట్టానన్నమాట. ఈ మట్టి ప్రమిదలు కాకుండా పిండి దీపాలు తయారు ముందు రోజే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మేము తెల్లవారుజామునే వెళ్ళిపోతున్నామని అవి కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇక్కడి నుంచి అరటిపండు, కొబ్బరికాయ ఇవి కూడా తీసుకెళ్ళాను నేను. తెల్లవారుజామునే మేము ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. బండి మీద కదా, కొంచెం ఎర్లీగా వెళ్తే అక్కడ ఎర్లీగా దర్శనం అయిపోయింది అనేసి త్వరగానే వెళ్ళిపోయాము. నేను మళ్ళీ మర్చిపోయానని స్వెటర్ కూడా వేసుకొచ్చుకున్నాను. ఎందుకంటే బాగా చలి ఉంటుంది కదా, చలికాలం కూడా స్టార్ట్ అయిపోయింది. బండి మీద వెళ్ళేటప్పుడు మాత్రం వ్యూ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూడా అలా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగే వెళ్ళండి. మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 7:45 అయింది. బండి మీద వెళ్ళడం వల్ల మేము అక్కడక్కడ ఆగుకుంటూనే వెళ్ళాము, స్లోగానే వెళ్ళాము, మరీ స్పీడ్గా అయితే మేము వెళ్ళలేదు. మొత్తం హైవే వల్ల మాత్రం చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. ఎందుకు అనంటే ఇంకొక రీజన్, అక్కడ మనకి ట్రాఫిక్ అనేది ఉండదు కాబట్టి. హైదరాబాద్ నుంచి సిద్దిపేట టు సిరిసిల్ల నుంచి మళ్ళీ వేములవాడ ఇలా ఉంటుంది. ఫ్యూయల్ వచ్చేసరికి 5 to 6 లీటర్స్ అయితే కన్ఫామ్గా అవుతుంది. నేను బైక్ రైడ్ బెస్ట్ అనంటే బెస్ట్ అని చెప్తాను. రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా గుంతలు లేకోకుండా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం కన్ఫామ్గా వెళ్ళండి. కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో అయితే నేను హైదరాబాద్ నుంచి ఎలా వెళ్తానని నేను ప్రతిదీ మ్యాప్ పెడతాను అనమాట. ఈ టెంపుల్ని కార్తీక మాసంలో విజిట్ చేస్తే మాత్రం మనకి చాలా అదృష్టమని నేను ఫీల్ అవుతాను. మేమైతే కార్తీక మాసం ఫస్ట్ డేనే వెళ్ళాం. వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడు ప్రతిదీ డీటెయిల్గా చెప్తున్నాను. మీరు ఓన్ వెహికల్స్ మీద అయితే కన్ఫామ్గా వెళ్ళొచ్చు. అక్కడ కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉన్నా కానీ ఓవరాల్ అయితే గుడ్. ఇప్పుడు ఏంటనంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఎవరిని లోపలికి ఎలో చేయట్లేదు. వేరే టెంపుల్ ఎక్కడో ఆ టెంపుల్ దగ్గరే దర్శనం అనేసి అని అన్నారనమాట. సో మేమైతే అదృష్టవంతులం అనేసి అయితే మేమైతే అనుకుంటున్నాము. మేము వెళ్ళిన రోజు అసలుకి ఎవ్వరూ లేరు, ఎక్కువ జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు అప్పుడు. తర్వాత రోజు నుంచి లోపలికి రానివ్వకుండా చాలా ఆఫ్ చేశారనంట. కొంతమందిని అలా పంపివ్వడం, అప్పుడు చాలా జనాలు అయిపోతారు కదా. సో చాలామంది అయితే రిస్క్లో అయితే పడ్డారు. అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు అయితే మ్యాప్ పెట్టుకొని వెళ్ళండి. ఎందుకు అనంటే కొన్ని వేస్ మనకి వేరేలా ఉంటాయన్నమాట. మనకి తెలిసినా కానీ కొంచెం మ్యాప్ పెట్టుకొని వెళ్ళడం అయితే చాలా బెస్ట్ అని నేను చెప్తాను. అక్కడైతే సన్ రైజెస్ అవుతుంటే చాలా అంటే చాలా బాగుంది. మీరు చూడాలి అని అనుకుంటే ఇప్పుడు వస్తుంది చూడండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నేను ఈ వ్యూ పాయింట్ నా స్కూల్ డేస్లో చూశాను అండ్ ఇప్పుడు చూస్తున్నా అనమాట. అసలు చూడండి ఎంత బాగుందో. కొంచెం క్లౌడీగా చాలా అంటే చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. నేచర్ని కూడా ఎంజాయ్ చేయాలంటే అదృష్టం ఉండాలి అని అంటారు. ఏమో మాకు కూడా అదృష్టం అనేది వచ్చిందేమో.
మేము అక్కడ 365 ఒత్తులు వెలిగించానని చెప్పాను కదా. చూస్తున్నారా, నేను అక్కడ మొత్తం ఒక ప్లేస్ అంటూ చూసుకొని ఆ పిండి దీపాలు ముగ్గు వేసి పిండి దీపాలు పెట్టి మంచిగా హారతి ఇచ్చేసి నేను అలా చేశాను అనమాట. మీరు ఎవరైనా అలా చేశారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది చేసేటప్పుడు మాత్రం నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. కొంచెం ఆ మంట అనేది ఉందేమో కానీ చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము దర్శనానికి వెళ్ళిపోయాము. ఇంకా దర్శనానికి కూడా అంటే కొంచెం కన్స్ట్రక్షన్ వల్ల మనకి మనం వెళ్ళే వేరు, మనం చుట్టూ తిరిగి వెళ్ళాల్సింది వస్తుంది అనమాట. దర్శనం కూడా చాలా అంటే చాలా మంచి జరిగింది. అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటే ఆ అమ్మవారి టెంపుల్ని కూడా మేము విజిట్ చేసాము. ఆ అమ్మవారి టెంపుల్ కూడా చాలా మంచి దర్శనం అయిపోయింది అక్కడ మాకు. అండ్ మళ్ళీ మేము ఇంకొకటి కొండగట్టు వెళ్ళామన్నమాట. కొండగట్టు వెళ్ళేటప్పుడు చాలా అప్పు ఉంటుంది కదా, ఒక రకంగా చెప్పాలి అంటే భయం వేసింది. ఎక్కడ మళ్ళీ స్కిడ్ అవుతుందో అనేసి కొంచెం భయం అయితే ఉండేది. బట్ చాలా అంటే చాలా మంచిగా జరిగింది ఆ దర్శనం కూడా. ఏ టెంపుల్ చూడాలన్నా అదృష్టం అనేది ఉండాలి అంటారు కదా. సో మాకు కూడా అదృష్టం అనేది వచ్చింది కాబట్టి మేము ఆ టెంపుల్ని విజిట్ చేసాము. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వచ్చేసామన్నమాట. ఇంకేంటి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నిటినీ చూసేసాము. మీరు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఏంటంటే మ్యాప్ లింక్ అనేది పెడతాను, మీరు చూడండి. అక్కడ కొంచెం కోతులు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళిన రోజు చాలా ఎండ ఉందండి. పొద్దున్న ఎంత ఎంజాయ్ చేసామో వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఎండలో ఇబ్బంది అయింది తప్ప ఓవరాల్ అయితే చాలా అంటే చాలా మంది తృప్తిగా ఉంది. అసలు జనాలు చూసారా, మామూలు టెంపుల్లో ఉన్నట్టున్నారు అక్కడ. చూశారు కదండి మేము ఎలా వెళ్ళాము, ఏమేమి తీసుకువెళ్ళాము ప్రతిదీ చెప్పాను కదా. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కన్ఫామ్గా వెళ్ళండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.